మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో అక్టోబర్ మాసంలో విశేషంగా సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఈ మాసంలో మనకి విజయదశమి ఉంది, దీపావళి ఉంది. ఎలా వినియోగించుకుని వీళ్ళు కూడా అదృష్టవంతులు అయ్యే అవకాశాలు కనిపిస్తాయి అంటారు? ఖచ్చితంగా సింహరాశి పోయిన మాసంలోనే, అంటే ఇప్పుడు మనకి పోయిన మాసంలో 2 గ్రహణాలు వచ్చాయి. ఒకటి చంద్రగ్రహణం, ఒకటి సూర్యగ్రహణం. ఈ చంద్రగ్రహణం అయితే కుంభరాశిలో వచ్చినప్పటికీ కూడా సూర్యగ్రహణం అనేది సింహరాశిలోనే ఏర్పడింది. ఈ సింహరాశి కన్యారాశి నడుమున ఈ సూర్యగ్రహణం ఏర్పడటం జరిగింది. సూర్యగ్రహణం భారతదేశంలో లేదు కదా, కానీ ఈ సూర్యగ్రహణం భారతదేశంలో లేనప్పటికీ కూడా ఆ ఒక కిరణాలు కావచ్చు, ఇది సూర్యుడు అయితే ఖచ్చితంగా అంటుజెత్తి పడతాడు కాబట్టి ఆ ఒక ఎఫెక్ట్ అందరి మీద ఉంటుంది కాబట్టి. ఇకపోతే మరొకటి ఏంటంటే, ఈ సింహరాశి వారికి శని భగవాను యొక్క అశుభ దృష్టి కూడా కొంత కనపడుతుంది. మరొకటి ఏంటి, స్వస్థానంలో అంటే సింహరాశిలోనే ఉన్నటువంటి కేతువు, 2వ స్థానంలో శుక్రుడు, 3వ స్థానంలో కుజుడితో కూడినటువంటి రవి. ఈ యొక్క గ్రహస్థితి అయితే ఇలా ఉంది. ఈ గ్రహస్థితిని ప్రకారంగా మనము సింహరాశి వారి గురించి చూసినట్లయితే కనుక, ఈ సింహరాశి వారికి అనుకున్న పనిలో ఆటంకాలు రావటం, ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళలేకపోవటం, ఎవరితో మాట్లాడినా గొడవలు రావటం, ఏంట్రా బాబు జీవితం అనిపించే స్థాయిలో ఉంటుంది. కానీ ఒక అదృష్టం ఉంటుంది. ఏమిటంటే, ఏ పని చేద్దాం అనుకున్నా ముందుకు వెళ్ళొచ్చు. ఎలా అంటే, వీరికి 10వ స్థానంలో ఉన్నటువంటి గురువు, ఆపోజిట్ సైన్ కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, దానికి తర్వాత వీరికి శని భగవానుడు వక్రం చూపుతో ఉన్నాడు నవంబర్ 23వ తారీఖు వరకు. ఈ గ్రహాలు వీరికి కొంతమేర పరిగణనలో తీసుకున్నట్లయితే పర్వాలేదు అనిపిస్తుంది. మరొకటి, 3వ స్థానంలో ఉన్నటువంటి రవి భగవానుడు ఏం చేస్తాడంటే, ఎంత వీరికి అపదిష్టి ఉన్నా, ఎంత వీరికి లో స్థాయికి వెళ్తున్నా, ఎంత వీరికి ఈ మాసంలో కలిసి రాకపోయినా సరే, అన్నా తమ్ముల దగ్గర నుంచి వీరికి ఖచ్చితంగా సహాయ సత్కారాలు అందుతాయి. ఎందుకంటే 3వ స్థానంలో రవి భగవానుడు అంటే అన్నా తమ్ముల మధ్య నుంచి వెడబాటు దూరాన్ని దగ్గర చేస్తాడు. వీరికి అండ ఉన్నారు అంటే అన్నా తమ్ముల భావన స్వభావం ఉన్నవారు వీరికి అండగా ఉంటారు, తోడుంటారు, అలానే సపోర్ట్ చేస్తారు. కాకపోతే అడగని అమ్మాయినా పెట్టదు కదా. వీరికి నాకు సహాయం కావాలని అడిగితే ఖచ్చితంగా వారు ఎలాంటి సహాయమైనా చేయగలుగుతారు. ఇది వీరికి ఈ మాసంలో కలిసి వచ్చేటువంటి దాంట్లో మొదటిగా చెప్పుకోతగింది అనుకోవచ్చు. అంటే సింహరాశి వారు ఏమనుకుంటారంటే, వారి దగ్గర ఉన్నా లేకపోయినా కూడా లేదండి, మేం చేయాల్సిందే, మా చేతుల ద్వారా చేస్తేనే మాకు తృప్తి అనుకుంటారు. కానీ ఈ మాసంలో సహాయం కూడా తీసుకోవాలి. ఒక్కొక్క మంచి పని చేసేటప్పుడు నలుగురు కలిసి రావాలంటారు కదా, అలానే సహాయం కూడా తీసుకుంటే మంచిది. అది సోదరి భావంతో ఉన్న వారి దగ్గర సహాయం తీసుకుంటే తప్పేం లేదు. ఆ విధంగా తీసుకుంటే వీరు పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది. ఇకపోతే జాబులు అయినా, బిజినెస్లు అయినా, ఇంకేదైనా విదేశీయానం అయినా అన్ని రకాలుగా కూడా నష్టపోకుండా ఉండాలి అంటే సోదరి భావంతో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి సహాయం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకొకటి, అమ్మవారి అనుగ్రహం కూడా వీరి మీద కనిపిస్తుంది. కాబట్టే వీరికి సమయానికి దసరా నవరాత్రులు కూడా ఆరంభమవుతా ఉన్నాయి. ఈ దసరా నవరాత్రులు కూడా ఆరంభమైనవి కాబట్టి ఈ దసరా సమయంలో వీరు చేయవలసినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దానితో పాటు నవగ్రహాల శాంతి కూడా చేయించుకున్నట్టయితే కొంతమేర వీరికి వెసులుబాటు కనిపిస్తూ ఉంది. మరొకటి, రాహుకేతు పూజ కూడా వీరు చేయించుకున్నట్లయితే కొంతమేర వీరికి ఇంకొంచెం సదుపాయమైనటువంటి అవకాశాలు వీరికి సానుకూలంగా అయితే కనపడుతున్నాయి. ఇకపోతే గ్రహాల గురించి అయితే అయిపోయింది. ఇంకా వీరికి ఆర్థిక సమస్యలు వీరికి ఎలా ఉన్నాయంటే, ఎక్కడో ఎప్పుడో ఎవరికో డబ్బిచ్చుంటారు, అది ఈ మాసంలో అడగకూడదు. ఈ మాసంలో అడిగామా ఖచ్చితంగా గొడవలు అవుతాయి, తగాదలు అవుతాయి, వారు శత్రువు అవుతారు. కాబట్టి ఒక మాసానికి ఇబ్బంది ఏమి ఉండదు. 23 నవంబర్ తర్వాత వీరికి అంతా ఆదాయమే కాబట్టి కొంతమేర ఓర్చుగా ఉంటే సరిపోతుంది. శత్రుత్వం పెంచుకోవడం అంత ఇబ్బంది కదా, అందుకని మనకున్న గ్రహస్థితి ప్రకారంగా శత్రుత్వం కూడా పెంచుకోకూడదు. అంత విధంగా భయపడే స్థాయిల్లో అయితే ఏం లేదు. మరొకటి ఉంది, అది ఏమిటంటే, ప్రయాణం చేసేటప్పుడు కొంత ఆచి చూసి ఉంటే మరి మంచిది. ఏదైనా డ్రైవర్ సహాయం తీసుకొని ప్రయాణం చేయాలి. దూర ప్రయాణం చేయాలనుకున్న వారు
ఈ రకమైనటువంటి సొంతగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వారికి ఇబ్బంది అయితే కలుగుతుంది. కాబట్టి దాంట్లో ప్రికాషన్స్ తీసుకోవాలి, మంచిది. ఇకపోతే పిల్లల విషయం, ఇది బాగా గమనించుకోవాలి. సింహరాశి వారికి మూలిగైనెత్తిన తాటిగా పడ్డట్టుగా వీరి పిల్లలు ఉంటారు అనుకోండి. సింహరాశి వారు పెద్దవారే ఉంటారు, పిల్లలు ఉంటారు. వారి పిల్లలు ఏం చేస్తారంటే, అబ్బాయి అయితే ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి మీ కోడలని చెప్పేస్తారు, అమ్మాయి అయితే ఎవరినో తీసుకొచ్చి మీ అల్లుడని చెప్పేస్తారు. ఆ విధమైనటువంటి సదుపాయాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం వారికి నాలెడ్జియో నాగరికతో కొంచెం ఇక మనకి ఇలా ఉండాలి అని నచ్చ చెప్పాలి. కోట్లాడకూడదు, గొడవ పడకూడదు, నచ్చ చెప్తే సరిపోతుంది. అదొకటి. పిల్లల వల్ల అయితే ఖచ్చితంగా ఇబ్బంది కలిగేలా ఉంటుంది. ఎందులోనూ వ్యాపారంలో నష్టం వస్తుంది. అది దానికి ముందుగా చేయాల్సింది ఎవరే అంటే, తర్వాత ఇబ్బంది పడుతుంటే కొడుకో కూతురు ఇబ్బంది పడుతుంటే దానికి తల్లిదండ్రులు చేయాలి. ఆ తల్లిదండ్రులు సింహరాశి వారే ఉంటారు. అలాంటి ఇబ్బందులు కొనుక్కొచ్చుకోవడం తప్పితే స్వతహాగా వీరు కొనుక్కొచ్చుకునే ఇబ్బందులు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. కాబట్టి అప్పుడు మీరేం చేయాలి, పిల్లల్ని ముందుగానే చెప్పాలి, బాబు పెట్టుబడి పెట్టకు, లాస్ అయితే నేను భరాయించాలి, నువ్వేం చేయకనాయనా అని చెప్పి కూర్చోబెట్టాలి. అలాంటి విధంగా చేస్తే వీరికి కొంతమేర తగ్గుతుంది. ఎందుకు మనం ముందుగానే చెప్తాం అంటే, ముందుగా చెప్పడం ద్వారా వారు మెలకువగా లాస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు వీరికి బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. మూడో స్థానంలో కుజుడు ఉన్నాడు, రెండో స్థానంలో శుక్రుడు ఉన్నాడు. కాబట్టి వీరికి దిష్టి దోషాలు అనేది చాలా ఎక్కువ వస్తాయి. విపరీతమైన దిష్టి దోషాలు అనేది వస్తాయి. అంటే వీరికి గ్రహరీత్యా బాగలేక వీరి బాధ వీరు పడుతూ ఉంటే ఎదుటి వాళ్ళు అనుకుంటారు వాళ్ళకేమరా బాబు అనుకుంటారు. వాళ్ళకేమవుతుంది, వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఆస్తులు ఉన్నాయి, కోట్లాది కోట్ల డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఏమీ కాదనుకుంటారు. అన్నీ అయ్యేది వాళ్ళకే, సరిగా తినలేరు అనమాట. అయితే దానికి కూడా కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. వాటితో పాటు మరొకటి అదృష్టం ఉంది వీరికి. దురదృష్టం ఎలా అయితే ఉందో, దురదృష్టం అని చెప్పడం కన్నా మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. అదృష్టం ఒకటి ఉంది. ఎవరైనా ఇంట్లో వాళ్ళు అంటే మేనమామ మేనత్త ఉంటారు కదా, ఆ మేనమామ మేనత్త కూతుర్ని కానీ కొడుకుని కానీ చేసుకున్నటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఇప్పటివరకు పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉంటే, సింహరాశి వారు ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఉంటే ఖచ్చితంగా ఇంట్లో సంబంధాలు మరి కలిసి వస్తుందంటారా మేనరకం? మరి కలిసి వస్తుంది. ఎందుకంటే అక్కడ రాసి పెట్టుంది ఈ మాసంలో. ఎవరైనా అనుకోవచ్చు, మేనమ్మ కూతురు ఇస్తే బాగుండు, మేనత్త కొడుకుని ఇస్తే బాగుండు అని చాలా మందిలో కోరికలు ఉంటాయి. వారందరూ కూడా తీరబోతుంది. ఈ మాసంలో ప్రయత్నం చేయాలి. కాకపోతే ఎప్పుడు 15వ తారీఖు తర్వాత రవి భగవానుడు ఎక్కడి నుంచి కన్యారాశి నుంచి తులారాశికి రావాలి. వచ్చిన తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారికి మంచి సానుకూలంగా రానున్నటువంటి లగ్గాల్లోనే పెళ్లి కూడా అవుతుంది. కాబట్టి అది ప్రయత్నం చేయాలి, ప్రయత్నపూర్వకంగా అవుతుంది. దూరం చుట్టాలున్నా చుట్టాల్లో వచ్చే సంబంధాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఇకపోతే విదేశీయానం. వీరికి విదేశీయానం అయితే మంచి జాబ్స్, ప్రమోషన్స్తో వెళ్తారు. ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఇది 22వ తారీఖు తర్వాత ప్రయత్నించాలి. ఎందుకంటే 22వ తారీఖుకి బుధుడు కూడా మారతాడు. కాబట్టి 22వ తారీఖు తర్వాత వీరు ప్రయత్నం చేసినట్లయితే వీరికి కోలాహలమైనటువంటి జాబ్స్, ఎలా అంటే బ్యూటిషియన్స్ గాను, కాస్మెటిక్స్, ఎంబ్రాయిడరీస్, గోల్డ్, సిల్వరు, అలాంటి జాబ్స్ వీరికి ఖచ్చితంగా సూట్ఫుల్ అవుతాయి. అలాంటి జాబ్స్ వల్లనే వీరు పై స్థాయికి విదేశాలకు కూడా వెళ్ళి అవకాశాలు సెటిల్ అయ్యేందుకు వరకు ఉంటుంది. ఇకపోతే మరొకరికి అవకాశం ఉంది, సెలబ్రిటీస్. మంచి మంచి సానుకూలమైన అవకాశాలు వీరికి వస్తే అందిపుచ్చుకోవాలి. ఇది ఎప్పుడు అంటే 16వ తారీఖు తర్వాత వస్తాయి. 16వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే వీరికి సినీ రంగంలోనే, నాటిక రంగంలోనే, బుల్లితెరైనా వెండితెరైనా వాటన్నిటిలో కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రయత్నం చేయాలి. అంటే దురదృష్టం అనేది కొంతే ఉంది, అదృష్టం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి అదృష్టం వైపు చూడండి. మీకున్న దురదృష్టాన్ని వదిలేసేయండి, అది ఎట్లనే ఉంటుంది, పోతుంది. కానీ అదృష్టాలు ఉన్నాయి కదా, వీటి వైపు మనం పాము కాపాలి. అంటే పాము అంటే మళ్ళీ పాము అనుకున్నాం, పాము అంటే కాలు ముందుకు వేయాలి. అదృష్టాలే చూడాలి, మనం గోల్స్నే క్యాచ్ చేయాలి. అప్పుడు ఏది కూడా మనల్ని ఏమీ చేయదు. ఇంకోటి వీరికి మొండి ధైర్యం కూడా ఎక్కువ. కాబట్టి ముందుకు అడుగు వేస్తే చాలా మంచిది. గురుగారు, గ్రహస్థితి బట్టి ఇప్పుడు బాగుందంటే బాగుందని చెప్తున్నారు, బాగలేదంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నారు. అయినా కూడా కొంతమంది ఉంటారు, గురుగారు మీరు బాగుందని చెప్తున్నారు, మా జీవితమే మారట్లేదు, మీరు చెప్పినట్లు మా జీవితంలో ఏం జరగట్లేదు అని అనేవాళ్ళు కూడా ఉంటారు. సో మరి వాళ్ళకి ఏం చెప్తారు? తప్ప ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ ఖచ్చితంగా ఏమవుతుందంటే, గురువు గారు చెప్పింది జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారో అది గురువు తప్పు కాదు.
ఎందుకంటే గురువు ఎంతో ఎన్లేజ్ చేసి ఏ గ్రహం ఏ స్థాయిలో ఉందో చూసుకొని చెప్తారు. అలా కాకుండా మనకి వేరేలా ఉంది, అష్టదిబ్బం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా తెలిసిన వ్యక్తో తెలియని వ్యక్తో ఎఫ్ఐఆర్స్ ఉండడమో ఇలాంటి అక్రమ సంబంధాలు ఉండడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది ఈ రోజుల్లో. అక్రమ సంబంధాలు మొదట్లో చూస్తే బాగుంటాయి, తర్వాత కాలంలో నాకు వాడే కావాలి, నాకు ఆమె కావాలని చెప్పేసి అని హిప్నటిజాలు, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని లాంటి విద్యలు ఎన్నో ఉన్నాయి ఈ రోజున. చాతబళ్ళు ఉన్నాయి, ముందు ఉంది, మరుగు ముందు అంటారు, ఇలాంటి చాలా ఉన్నాయి. ఈ మధ్యన అంటే రూపవతి, ధూమావతి, ఇంకా ఇలాంటి విద్యలు బొచ్చుడున్నాయి. ఇలాంటి విద్యల్లో ఏదో ఒక విద్య, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి ఇంకా ఉన్నాయి. ఇంకా స్పిరిట్ పేర్స్, మనకి కొన్ని వాటిలో స్పిరిట్ పేర్స్ అని చేస్తారు. ఇలాంటి విద్యలు బొచ్చుడున్నాయి, ఇంకా కొన్నే చెప్పాను. ఇలాంటి విద్యలు ఎవరు చేపిస్తారంటే మన పక్క నుండి మనతో పాటు ఉండే వాళ్ళు చేపిస్తారు. దాని ద్వారా మనకి ఇబ్బందులు ఉంటాయి. రెండోది, మనకు తెలియని శత్రువు ఎదుగుతున్నారా బాబు అని చుట్టాల్లో చేపిస్తారు. మూడోది, మనకి ఎఫ్ఐఆర్స్ ఎక్కడైతే ఉంటాయో, ఎఫ్ఐఆర్స్ అంటే తెలుగులో మనకి అక్రమ సంబంధాలు, దరిద్రులంతా అదే ఉంది. అలాంటి సంబంధాలు ఉన్న వారికి ఖచ్చితంగా ఇలాంటివి అవుతాయి. ఎందుకంటే ఒక దగ్గర అలవాటు పడి ఉన్నారు, వాళ్ళే కావాలని నాకని ముందు పెట్టడం తప్పేం లేదు కదా, అట్లా ఆలోచిస్తారు. దానివల్ల చాలా కోల్పోతారు. మనం అనుకున్న గోల్స్ కి మనం రీచ్ అవ్వలేకపోతాము. మనం బాగుంటే 10 మంది బాగుండాలనుకునే కోరికలు అక్కడే ఆగిపోతాయి. మనం పని చేయలేము, ముందుకెళ్ళలేము. అలాంటి ద్వారా స్ట్రెస్ ఫీల్, ఆరోగ్య సమస్యలు అన్ని రకాలు వస్తాయి. మనం కోరికలు ముందుకెళ్తే కానీ కాళ్ళు గడపలు దాటవు. ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళలో ఏదైనా ఆందోళన, చికాకు, పరాకు, ఏ పని చేసినా ముందుకెళ్ళకపోవటము, నిద్ర పట్టదు, సరిగా తెలియలేము, మొహం అంతా ముసరిగా అయిపోతున్నిద్ది, హెయిర్ ఫాల్ అవుతున్నిద్ది. నాకు హెయిర్ ఫాల్ జీన్స్, ఇది వేరు. అయితే ఇలాంటి సమస్యలు ఉన్న వారు ఎవరైనా ఉంటారంటే అది గురువు చెప్పినందువల్ల కాదు. అలా సింటమ్స్ ఉన్నా, అలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా గ్రహాలతో సంబంధం లేదు, రాశితో సంబంధం లేదు. రాశి బాగుంటుంది, గ్రహం బాగుంటుంది, దశ బాగుంటాయి, టైం బాగుంది, కానీ ఇలా జరుగుతుంది అంటే కనుక ఖచ్చితంగా నీకేదో జరుగుతుంది, నీకేదో చెడు జరుగుతుంది. అది చూసుకొని గమనించుకొని సమీప దూరంలో ఉన్న గురువు దగ్గరికి వెళ్తే నీకు సరైన మార్గం దొరుకుతుంది. లేదు గురువు గారు ఇన్ని చెప్పారు కదా మీరే చేయాలంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి సానుకూలమైనటువంటి వాతావరణానికి లభిస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి విధానం చేసుకోవచ్చు. అంతేగాని గురువు గారు చెప్పారు, అక్కడ ఏదో జరిగిపోయింది, మీకు చెప్పిన జరగట్లేదు అని చెప్పి ఒక కామెంట్ పెట్టేస్తే అయిపోదు. జరగట్లేదు అంటే మనలో లోపం ఉంది అని అర్థం. ఆ లోపాన్ని వెత్తి పొడిచి చూసుకోవాలి, ఎక్కడ లోపం ఉంది. చెడు వ్యసనం అంటే సీరియడ్ రావడం కూడా, చెడు వ్యసనం అంటే పేకాడటం కూడా, భార్యని కొట్టడం, భర్తని హింసించడం, పిల్లల్ని హింసించడం, తల్లిదండ్రులను చూసుకోలేకపోవడం, ఇవన్నీ చెడు వ్యసనాలే. పెద్దవాళ్ళకి నువ్వు సరైనటువంటి కార్యం చేయకపోయినా కూడా నీకు ఆ బాధ అనేది ఉంటుంది. ఆ బాధని నువ్వే పడాలి. కాబట్టి ఇవన్నీ కూడా తొలగిపోతే నీ జాతకం నీకు సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్తుంది. జాతకాలు, రాసులు, గ్రహాలు ఎప్పుడు తప్పు చేయవు, నీకు చైతన్యాన్ని మాత్రం తీసుకొస్తాయి. అలా కాకుండా ఉంది అంటే ఖచ్చితంగా గురువుని సంప్రదించండి, మీకున్న లోపాలు తొలగిపోతాయి. ఈ రకమైన ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. అయితే మీకు ఈ లక్షణాలు కనుక ఉన్నాయి, నేను చెప్పిన సిమ్టమ్స్ మీలో కనిపిస్తున్నాయి అంటే సమీప దూరంలో ఉన్నటువంటి గురువునే కాదు, నాలాంటి వాళ్ళని నన్నునే సంప్రదించవచ్చు. నన్ను సంప్రదించడం ద్వారా నాలాంటి గురువులే కాకుండా, లేదు గురువు గారు మీరు చూస్తున్నారు కాబట్టి ఇన్ని చెప్పారు కాబట్టి మీరు చూడండి అంటే ఖచ్చితంగా నేను చూడగలుగుతాను. వాటికి విరుగుడైతే ఎలాంటి విద్యకైనా, ఎలాంటి చెడు ప్రయోగానికైనా విరుగుడైతే ఖచ్చితంగా లభిస్తుంది. ఆ విధమైన ప్రయత్నం అయితే మీరు చేసుకోవచ్చు. ఆ చేసుకునే అదృష్టవంతులు లేదానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? భార్యాభర్తల మధ్యన సంబంధాలు అయితే సింహరాశిలో ఉన్నటువంటి భార్య అయితే బానే ఉంటుంది. సింహరాశిలో ఉన్నటువంటి భర్త ఉంటే కనుక కొంచెం చికాకులు, పరాకులుగానే ఉంటాయి. కాబట్టి భార్య కొంచెం ఓర్చుకుంటే సరిపోతుంది. లేదంటే కోర్టు మెట్లు ఎక్కేదాకా ఉంటుంది. కాబట్టి ఈ మాసం మొత్తం కూడా మౌనవ్రతం పాటిస్తే మంచిది. ఎవరు సింహరాశిలో పుట్టినటువంటి భర్త ఎవరైనా ఉంటే స్త్రీ మౌనవ్రతం పాటించాలి. ఆయన అంతే ఇక అని వదిలేయాలి. భార్య ఉంటే మాత్రం ఖచ్చితంగా చలాయించేసి భర్త ఏదైనా వెళ్ళిపోయి చేస్తున్నా కూడా పేకి ఉరేసేసి మరీ తీసుకొచ్చి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటుంది. కాబట్టి ఆ భయం అయితే లేదు. అంటే సింహరాశిలో పుట్టినటువంటి స్త్రీకి భయం లేదు, పురుషుడికైతే భయమే ఖచ్చితంగా. కాబట్టి వీరు కొంచెం ఆచి చూసుకుని ఉంటే బాగుంటుంది. ఓకే, ఇక చివరగా స్థిరాస్తులు కొనుక్కోవడానికి ఇది సరైన సమయమా, లేకపోతే కాస్త ఆగి కొనుక్కుంటే బెటర్ అంటారు కదా? స్థిరాస్తికి అయితే కొంచెం ఆగడం మంచిది. వీళ్ళు కొనేటువంటి స్థలాలు కావచ్చు మోసపోతారు. ఆ స్థలాల్లో ఏదో నెగిటివ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మోసపోయే తత్వం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు మీరు ఆ టోకెన్ పేమెంట్ ఇచ్చినా కూడా సరైన సమయానికి మీరు అందిపుచ్చుకోలేరు డబ్బుని. ఆ నమ్మకంతో ఉంటారు వస్తుంది కదా అని, రాదు. అందుకని ఈ మాసం మొత్తం కూడా చూసుకున్నట్టయితే స్థిరాస్తి కొనకపోవడమే మంచిది. దీనికన్నా మంచిది, దీనికన్నా బెటర్ఫుల్ గా ఇంకా ఉన్నాయి. మీరు ఆ స్థలాన్ని కొన్నా, ఇల్లు కొన్నా కూడా మోసపోతారు. వాళ్ళు మన అయిన వాళ్ళే కావచ్చు, ఇంట్లో వాళ్ళే కావచ్చు, కానీ ఖచ్చితంగా మోసపోతారు. స్థలంలో ఏదన్నా ఇష్యూ ఉంటుంది, లేదా స్థలం అమ్మే వాళ్ళ దగ్గరనే ఇష్యూ ఉంటుంది.
రేట్ అన్న ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, రేట్ అన్న పెరగకపోవచ్చు, ఏదైనా నెగిటివ్ అయితే ఉంది. కానీ ఆ స్థలాల జోలి అయితే వెళ్ళకూడదు. రియల్ ఎస్టేట్ చేసేవారు కూడా వేరే యాప్లు చేసుకుంటే బెస్ట్. ఆ రియల్ ఎస్టేట్ కూడా ఈ మాసం అంతగా కలిసి రాదు, ఖచ్చితంగా మోసపోయేదానికి ఉంది. కాబట్టి ఇది మాత్రం పర్టికులర్ అందరూ రాసి పెట్టుకోవాలి. సో కొంత నెగిటివిటీ అయితే కనిపిస్తుంది. మరి దీనికి తగ్గట్లుగా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ఈ మాసం? ఖచ్చితంగా సింహరాశి వారైతే తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాల కన్నా కూడా ముందు పరిహారాలు చేసినప్పటికీ మన దగ్గర ఏమున్నాయో గురువు గారు అంటే కనుక ఖచ్చితంగా మన దగ్గర కొన్ని వస్తువులు అయితే ఆ వెలుగులు ఉన్నాయి, కొన్ని వస్తువులు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి కొన్ని అయితే మనం చూపిద్దాం ఉన్న వాటిల్లో. అయితే వారికి సింహరాశి వారికి ముఖ్యంగా అయితే నాగమణి, ఇది పూజా మందులను పెట్టుకొని పూజ చేసుకుంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. కాబట్టి నాగమణి, దిష్టి దోష కూడా పోతాయి. ఈ నాగమణి అనేది ఇంట్లో పూజా మందులు పెట్టుకొని పూజించుకోవచ్చు. ఇది ఉచితంగానే ఇస్తున్నాను. ఇకపోతే కియామాల, అందరికీ తెలిసిందే మన వద్ద లభిస్తుందని. ఇది కియామాల. ఈ కియామాల ధరించడం ద్వారా వారు అనుకున్నటువంటి కార్యాల్లో నిర్వర్తించుకునేదానికి, వారు అనుకున్నటువంటి కార్యాచరణకు కూడా పనికొస్తుంది. దిష్టి దోషాలన్నీ కూడా దీని ద్వారా వెళ్ళిపోతే ఎవరైనా శత్రుభయం ఉన్నా కూడా వీరి దగ్గరికి రారు. ఇది కియామాల. అలానే మనకి వైజయంతి మాల, మనం అనుకున్నా ఇందాక భార్యాభర్తల మధ్యన అని. అలాగే ఏదైనా సింహరాశిలో పుట్టిన వారు ఎవరైనా ఉంటే వారు వైజయంతి మాల. ఇది ఈ వైజయంతి మాల ధరించడం ద్వారా లవ్ అఫైర్స్ ఉంటే కట్ అవుతాయి, అలానే జెన్యున్ గా లవ్ చేసేవారు ఉంటే సక్సెస్ అవుతాయి, పెళ్ళైన వారికి అన్యోన్యంగా ఉండేదని పనిచేస్తుంది. ఇది వైజయంతి మాల. అలానే గుర్రపు నాడ, అందరికి తెలిసిందే ఇది గుర్రపు నాడ. అలానే సింహరాశి వారికి ఇంట్లో ఏదైనా వాస్తు ప్రకారం కూడా దోషం ఉంది గురువు గారు, వాస్తు కూడా నాకు ఏదో ఇంట్లో నెగిటివిటీగా ఉంది, అశాంతి లేదు, ప్రశాంతత లేదు అని చెప్పిన వారికి గుర్రపు నాడ మన సింహద్వారాన్ని తగిలించుకుంటే కనుక ఖచ్చితంగా ఇంట్లో నుండి నెగిటివిటీ పోతుంది. అలానే మనకి మాయాజల్, ఇది అందరికీ తెలిసిందే అనుకుంటా. మాయాజల్ ఇది మన వ్యాపార సంస్థల్లో, ఎందుకంటే మల్టిపుల్ గా ఉంటారు సింహరాశి వారు, వ్యాపారం చేస్తారు, జాబ్ చేస్తారు, వాళ్ళ మైండ్ మల్టిపుల్ ఉంటుంది. అందుకని చెప్పేసి వారి వ్యాపార సంస్థలు మాయాజల్ పెట్టుకున్నట్టయితే కనుక అన్ని రకాల సదుపాయాలతో పాటు నరదిష్టి నరఘోష కూడా ఎంత బాగుందో షాపు, ఎంత బాగుందో బిజినెస్ అనే కూడా ఇలా పటాపంచలు చేసేస్తుంది నా మాయాజల్. అలానే వారికి సెంటు, వారి మీద ఏదైనా చెడు ప్రయత్నం జరగండొచ్చు, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ కూడా జరగండొచ్చు. అలాంటి జరుగుతుంటే కూడా అవన్నీ కూడా పటాపంచలు అయిపోయేసి మన జోడు ఎలాంటి చెడు వాడున్నా కూడా దూరం అయ్యేదానికి ఈ సెంట్ అప్లై చేసుకుని బయటకు వెళ్తే చాలు. అలానే మనకి కాటుక, ఈ కాటుక పెట్టుకోవడం ద్వారా పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ భారవేశ్వర రోగాలు, నేలపాటు ధనం, చిన్నపిల్లలు అయితే ఏడవటం కానీ ఎదగలేకపోవటం కానీ మతిమరుపు కానీ ఉంటే కూడా ఈ కాటుక పెట్టుకోవడం ద్వారా పనిచేస్తుంది. పెద్దవారైతే కనుక వాడుకున్నటువంటి ఈఎన్టీ సమస్యలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. అలానే రెటినాడకర సమస్య కూడా తొలగిపోతుంది. ఈ కాటుకు ధరించడంతో, నడినెత్తిన కళ్ళకి పెట్టుకోవడంతో వారికి ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుభయం అన్ని కూడా దీంతో తొలగిపోతాయి. అలానే వీరికి సూర్యుని రూపు, ఈ సూర్యుని రూపు జాబులో వెసులుబాటు కావాలి, ఎవరికైనా జాబులో నాకు బయట విదేశాలకు వెళ్ళాలి, నాకు ధైర్యం కావాలన్న వారికి సూర్య రూపు అనేది ధరించుకోవచ్చు. అలానే సూర్యుని రూపుతో గరుత్మంతుని రూపు కూడా ఉంటుంది. ఈ గరుత్మంతుని రూపు అనేది ఆస్తులు తగాదాలు కానీ, గొడవలు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ, ఈ సింహరాశిలో పుట్టిన ప్రయాణాలు ఎక్కువ బాగా చేసేవారికి కానీ, ఉమ్మడి కుటుంబంగా ఉండాలనుకునేటువంటి కోరికలు వారందరికీ కూడా ఆ దేవుని యొక్క అనుగ్రహం కావాలన్నటువంటి మంత్రోచ్చారణతో చేసిస్తాం. కాబట్టి ఇది గరుత్మంతు రూపు ధరించుకోవచ్చు. అలానే నాకు నిద్ర పట్టట్లేదు, హిప్నాటిజం ఉంది, బాడీ అంతా నాకేదో నా చేతిలో లేనట్టుంది, నాకేదో జరుగుతుందనే వాళ్ళకి ఇది నీటిలో ఉడకబెట్టి స్నానం చేసేయడం ముడుపు అనమాట. ఇది మనకి సాంబార్లో కానీ మూటలు ఎట్లేస్తామో నీటిలో 10 లీటర్ నీటిలో ఈ ముడుపు వేయాలి. ఇది ఆరావళి ముడుపు అంటారు. ఆరావళి పర్వతం నుంచి తీసుకొచ్చినట్టు మూలికలతో చేసింది అనమాట. ఈ ముడుపుని నీళ్ళలో వేసి కాచి ఆ నీళ్లు ప్రతిరోజు స్నానం చేసుకున్నట్టయితే కనుక వారికి ఉన్నటువంటి నరఘోష నరదిష్టి ఒకటే కాదు, అలానే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, ముందు పెట్టు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఇది చేసుకోవాలి. ప్రేమానురాగాలు కూడా పెరిగిపోతాయి. ఇది మనకి ఆరావళి ముడుపు. ఇది అష్టదిబ్బందుల ముడుపు. ఇంట్లో ఏదన్నా చాతబడైంది, ఇంటికి ఏదన్నా ఏదో చెడు ప్రయోగం జరిగిందండి, నాకు అసలు నిద్ర పట్టట్లేదు, ఇంట్లో ఏదో దెయ్యాలు పూతాలు ఉన్నట్టు అనిపిస్తుంది అన్నకి ఇది ఆరావళి ముడుపు. తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనమాట, అంటే సరసమైనటువంటి ధరల్లోనే వారికి లభ్యపడుతూ ఉన్నాయి. ఇవే కాదు, మన దగ్గర ఇంకా ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకు తగ్గ పరిష్కార మార్గాలు అయితే మన దగ్గర లభ్యపడుతున్నాయి. ఇది వ్యాపారం కాదు, బిజినెస్ కాదు. ఇది ఏంటంటే ప్రేక్షకులకి ఎట్లా ఉందంటే, ఒక గురువు దగ్గరికి మనిషి వెళ్ళారు అంటే వేలుగా నుంచి లక్షలైపోతున్నాయి. ఇది ఏంటంటే సింపుల్ గా ఎంతో తక్కువ ఖర్చుతోనే ఉంటుంది. కాబట్టి ఆ సరసమైన ధర పెట్టుకుంటే వారి వద్దకే వస్తాయి కదా. వారు ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉంటే కూడా తీర్చుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే కన్నా వారికి ఉపయోగపడేలా మంత్రోచ్చారణ చేసిస్తాం. కాబట్టి దీన్ని ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుంటారు అనుకుంటా ఉన్నాను. ఇకపోతే సింహరాశి వారు ప్రతిరోజు కూడా వారు దేవుని యొక్క ధ్యానంలో ఉండాలి, అనుగ్రహం పొందాలి. కాబట్టి ఆ గ్రహణాలు పోయినాయి, కాబట్టి ఆ గ్రహణాల దోషాలు, అలానే ఈ యొక్క అమ్మవారి ఈ యొక్క వస్తున్నాయి కాబట్టి నవరాత్రులు కూడా వస్తున్నాయి, దీపావళి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీపావళి రోజు లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవడం సింహరాశి వారికి కలిసి వస్తుంది. అలానే ఎవరికైనా సరే ఒక 10 మందికి టపాసులు దానం చేస్తే మంచి జరుగుతుంది వీరికి. వారిలో ఉన్నటువంటి ఎందుకంటే రాహుకేతు దోషం ఉంది కదా, ఆ రాహుకేతు దోషం బాగుంటే టపాసులు దానం ఇచ్చేయాలి. అలా అని చెప్పేసి
టైం బాంబులు కొన్ని అయితే ఇవ్వకూడదు. చిన్న చిన్న టపాసులు లాంటివి ఇచ్చేస్తే సరిపోతుంది. చిచ్చుబూట్లు కాకర గుర్తులు ఉంటాయి కదా, అలాంటి ఇచ్చినా కూడా సరిపోతుంది. ఇప్పటికీ దీపావళి జరుపుకోలేని వారు ఉంటారు, స్తోమత లేక బాంబులు కాల్చిన ఉంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు. అగ్గిపెట్లు ఇవ్వచ్చు, అగ్గిపెట్లు సిగరెట్ పెట్లు దానం ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. సిగరెట్ పెట్లు ఇస్తే నాశనం అయిపోతారు తాగినోడు, అగ్గిపెట్లు ఇస్తే ఇంట్లో దీపారం ముంచుకుంటాడు. అట్లా కాకుండా క్యాండిల్స్ అనేది దానం ఇవ్వచ్చు. క్యాండిల్స్ తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా గుళ్ళల్లోనో ఆలయాల్లోనో లేకపోతే ఏదైనా చెరువు ఒడ్లోనో వెలిగించవచ్చు, దానం ఇవ్వచ్చు. లేదా ప్రమిదలు, దీపారాజనలు, బాంబులు అంటే టపాసులు ఏం కాదు, చాలా రకాలు ఉంటాయి. అందులోనూ మట్టి ప్రమిదలు ఉంటాయి, అవి ఒక 12 ప్రమిదలు దానం ఇవ్వచ్చు. ఒత్తులు ఉంటాయి, ఒత్తులు ప్యాకెట్లు దానం ఇవ్వచ్చు. ఆ రకంగా దానం ఇచ్చుకుంటే సరిపోతుంది. ఆవు నూనె, ఆవు నెయ్యి ఇలాంటివి కూడా దానం ఇవ్వచ్చు. ఆవుకి నూనె రాదు కదా అంటారు, ఆవు నూనె అంటే ఆవాల నూనె, అది దానం ఇస్తే సరిపోతుంది. దానితో పాటు వీరు చేయవలసినటువంటి పరిహారం, ఏదైనా లక్ష్మీ అమ్మవారు కానీ లేదంటే దుర్గామాత దగ్గర కానీ లలిత అమ్మవారు కానీ పార్వతీమాత కానీ ఇలా శక్తిపీఠాలు ఉన్నటువంటి అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారి దగ్గర వీరు ఒక శారీ, ఎరుపు కలర్ కానీ పసుపు కలర్ కానీ శారీ, బ్లౌజ్ పీస్, 2 రకాల ఫ్రూట్స్ దానము ఆ అమ్మవారికి పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి మంచి జరిగేదానికైతే అవకాశం కనిపిస్తుంది. అలానే వీరికి ఒక బుధవారం రోజున పులిహోర నైవేద్యం విష్ణు ఆలయంలో పెట్టినట్టయితే కనుక గ్రహ దోషాలు, శత్రుభయం, శత్రుపేడ, నరదిష్టి, నరఘోష అన్నీ కూడా వీరికి పటాపంచలైపోతాయి. ఏది చెడు ఉన్నా మర్చిపోవాలి, ఏది మంచి జరుగుతుందో దాని వైపు మనం ముందుకు అడుగు వేయాలి. అలానే మనకి గ్రహాలు శాంతింపజేసేందుకు, గ్రహరీత్యా దోషాలను తొలగేందుకు మనం నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ రాశి వారు పఠించవలసినటువంటి నంబర్ 84926368